వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ. తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో క్లీన్ చేసుకున్న 300 గ్రాముల మటన్ యాడ్ చేసుకుని వేగనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరో పాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని వేగనివ్వాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. కరివేపాకుని యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను యాడ్ చేసుకుని కలుపుకొని వేగనివ్వాలి. అందులో కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని కలుపుకుని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.